నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అల్సర్ బాధల్ని తగ్గించే ఆహారం, బొటాక్స్తో ముఖంపై ముడతలు మాయం, మోకీలు మార్పిడి ఆధునిక మార్పులు, క్యాన్సర్ చికిత్సకు అద్భుత మాత్ర, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. మన పొట్ట పెద్ద సంశయాల పుట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టు అనిపించదు. ఒక్కరోజు పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, లేదంటే ఒకటే గడబిడగా ఉంటుంది, విరేచనాలు పట్టుకుంటాయి. పొట్టలో చిన్న చితక బాధలనేవి సహజమే. అయితే కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ మండలాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు చూద్దాం. నెలల తరబడి విరేచనాలు అవడం, పొట్టలో తరచూ తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం రావడం, చిన్న చిన్న పనులకే తీవ్రంగా అలసిపోవడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ పొట్టలోనూ పేగుల్లోనూ సమస్యలు ఉన్నాయని తెలియజెప్పే సంకేతాలు. పొట్టలో కనిపించే సమస్యల్ని ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్. దీనిలో పెద్ద పేగులో పూత, వాపుతో పాటు పేగుల్లో గోడలకు పుండ్లు కూడా పడుతుంటాయి. రెండో రకం పేగు సమస్యల్లో క్రాన్స్ వ్యాధి ముఖ్యమైంది. దీనిలో పేగు పూత, వాపు కనిపిస్తుంది. ఈ 2 సమస్యల్లోనూ కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెబుతున్నారు డాక్టర్. పెద్ద పేగులో పుండుని అల్సరేటివ్ కొలైటిస్ అని అంటారంట. ఇది ఈ పుండు బాగా ఎక్కువ పడడం వలన దీన్ని బాగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి దాంట్లో ఏమైపోద్దంటే ఇప్పుడు మనకి ఈ బవల్ మూవ్మెంట్ అంటూ చాలా తక్కువైపోయి రక్తం పడుతూ ఉంటుంది అనమాట. ఇటు దొడ్డిగలోని కానీ ఇటు మూత్రంలో కానీ కొంచెం ఇటు రక్తం రావడం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ రక్తం ఎలా కనపడుతుందంటే ఇటు స్టూల్స్ చాలా నల్లగా ఉంటాయి. ఉండడం వలన మనకేంటంటే అది రక్తం వస్తుంది అని అనుకోవచ్చు అనమాట. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఐరన్ డ్రగ్స్ వాడుకున్నప్పుడు కూడాను స్టూల్స్ నల్లగా అవుతాయి. అందుకని అల్సరేటివ్ కొలైటిస్ కూడా కొంతమంది ఏమనుకుంటారు ఐరన్ డ్రగ్ వలన వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ వీళ్ళకు ఈ కొలైటిస్ ఉన్నవాళ్ళు చాలా వీక్గా, నీరసంగా, చాలా ఒక స్థిరంగా ఉండకుండా చిరాగ్గా ఇలాగ ఉంటారు. అది మటుకు ఈ స్టూల్ పాసేజ్లో మటుకు కంటిన్యూస్గా రక్తం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రెష్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో నల్లటి స్టూల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ వచ్చినప్పుడు సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది సరైన ఆహారం తీసుకొని సరైన మోతాదు చేయకపోతే దీన్ని దీర్ఘకాలంలో క్యాన్సర్ కింద మారే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, పేగుపూత వ్యాధుల్లో ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్లో పెద్ద పేగు లోపల వాపు, పూతతో పాటు పుండ్లు కూడా పడుతుంటాయి. ఇది చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతుంటుంది. 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక క్రాన్స్ వ్యాధిలో ప్రధానంగా పేగుల్లో పూత, వాపు కనిపిస్తుంది. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని కుటుంబాల్లో క్రాన్స్ వ్యాధి వంశపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్లో ఒక ముఖ్యమైన ఇదేంటంటే కొంతమందికి పాలు సరిపడదు, పాలకి ఎలర్జీ ఉంటుంది. పాలు వీళ్ళకి అరగకుండా పాలు తాగినప్పుడల్లా ఎలర్జీ లాగా వస్తూ ఉంటే డెఫినెట్గా ఇది ఒక రకమైన ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఏమో అని చెప్పి కూడా మనం డయాగ్నైజ్ చేసుకోవచ్చు. మనం అలాగ ఆలోచించవచ్చండి. ఇంతే. ఇప్పుడు దీనికి సరైన డైట్ ఏంటంటే మనం ఏ రకమైన గింజ ధాన్యాలన్నా వాడచ్చు. ఇటేమో బియ్యం ఏంటి, రాగులేంటి, జొన్నలేంటి, తైదలు, మొక్కజొన్నలు ఎటువంటి అన్నా మనం వాడచ్చు. కానీ పొట్టు ఎక్కువ ఉండకూడదు. పొట్టు లేని ఎక్కువ మరపెట్టి పొట్టు తీసేసిన
పదార్థాలు ఇవి వాడుతూ ఉండాలి. అదేవిధంగా పప్పు దినుసులు, పప్పులు ఏంటంటే పైన పొట్టు లేని పప్పు తీసుకొని అవి మెత్తగా చేసుకొని అవి వాడచ్చండి. ఇప్పుడు ఇకపోతే ఆకుకూరల్లో అన్ని ఆకుకూరల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టి మెత్తగా చేసుకొని కొంచెం పప్పులో వేసుకొని కలుపుకొని తినాలి. కానీ ఎక్కువ ఆకుకూరలు మటుకు వాడడం మంచిది కాదు. ఎక్కువ ఆకుకూరలు వాడుతూ ఉంటే మళ్ళీ ఈ ఫైబర్ ఎక్కువైపోయి ఆ అల్సర్ యొక్క ఆ పుండుని ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి దాన్నేమో తగ్గించడం చాలా మంచిదండి. ఇప్పుడు ఇలాగా మనం వీటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కోడిగుడ్డు వాడచ్చు, చేప వాడచ్చు, మళ్ళీ మాంసం అది కొంచెం తగ్గించడం మంచిదండి. వీడని విరేచనాలు, ఎంతకీ తగ్గని పొట్టనొప్పి, తీవ్రమైన ఆకలి మందం, ఎంత తిన్నా బరువు పెరగని వైనం, పొట్టలో అనారోగ్యాన్ని తెలియజెప్పే ఈ సంకేతాల్ని ఒకప్పుడు ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం ఉండేది కాదు. డాక్టర్లు కూడా ఈ సమస్యల్ని అమీబియాసిస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగులను ఆమూలాగ్రం అణువణువునా క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతుంది. తరచూ ఈ పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే పేగుపూత వ్యాధుల్ని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. ఇప్పుడు ఈ అల్సరేటివ్ కొలైటిస్తో బాధపడినప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని ఫుడ్ అలర్జీస్ అంటూ వస్తుంటాయండి. గింజ ధాన్యాలతో కూడాను కొంత ఇరిటేషన్ కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి. మనం ఈ పర్టికులర్ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏది ఎలర్జీ వస్తుంది అన్నది మనం చూసుకొని ఆ ఎలర్జీ సంభవించే ఫుడ్స్ అన్నిటిని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇంతేకాకుండా అయినా సరే వెజిటబుల్ సాలడ్స్ అంటూ పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. మిల్క్ చాలా మటుకు తగ్గించడం మంచిది. ఇప్పుడు మిల్క్కు బదులు మనకి మిల్క్ సబ్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అదేంటంటే ఇప్పుడు మన సోయా మిల్క్ వస్తుంది, లేకపోతే పీనట్ మిల్క్ వస్తుంది. ఇలాంటివి కావాలనుకుంటే ఇలాంటి మిల్క్స్ మనం ఏదన్నా అలాంటివి వాడచ్చు. కానీ సాధ్యమైనంత మటుకు మిల్క్ మటుకు చాలా తగ్గించడం మంచిదండి. ఇంకా ఇప్పుడు హై ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్స్ కానీ, తర్వాత బాగా హై ఫైబర్ ఇప్పుడు ఓట్స్, తర్వాత హై ఫైబర్ డయట్స్ ఇలాంటివన్నీ చాలా మటుకు తగ్గించేసేయాలా. అవి వాడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ అల్సరేటివ్ కోలైటిస్లో ఇంకొక రకం, ఇది కొంచెం ఎక్కువగా ఉంటే క్రోన్స్ డిసీజ్ అంటారు. దాంట్లో ఏమైపోద్దంటే ఈ పెద్ద పేగు ఏదైతే ఉందో దాని యొక్క పాత్ బాగా నేరో అయిపోద్ది, అంటే చాలా సన్నం అయిపోద్ది. దానివల్ల ఈ స్టూల్స్ పాస్ అవ్వడం చాలా గట్టిగా అయిపోయి అది రావడం, కాన్స్టిపేషన్ రావడం వలన, అది నేరో అయిపోవడం వలన మనం హై ఫైబర్ ఫుడ్ ఇచ్చామంటే ఇంకా మొత్తం ఈ చుట్టూ ఈ పేగు చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంటుంది. అందుకని చాలా మటుకు చాలా తక్కువ ఉన్న ఫైబరు, తర్వాత ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా కొంచెం కొంచెం స్పేసింగ్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఇవ్వాలండి. ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకుండా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి. చాలా వాటర్, నీళ్లు కానీ పళ్ళ రసాలు కానీ చాలా ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. మినిమం 1200 ml యూరిన్ వచ్చేలా చూస్తూ ఉండాలి. పేగులకు వాపు, పూత వ్యాధులు ఎందుకు వస్తాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. వీటిని నివారించుకునేందుకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. కారం, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. ఉప్పు, కొవ్వులను ఎంత తగ్గిస్తే అంత మేలు. ఆకుకూరలు, పీచు పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగుతుండడంతో పాటు ద్రవాహారాల్ని తరచూ తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం, మితంగా తినడం మంచిది. చిరుతిళ్ళు, రెడీమేడ్ ఆహారాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీర్ణ మండలాన్ని చికాకు పెట్టే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.